మన వైజాగ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర అయితే చాలా భారీగా జనాలు అయితే వేలాదిగా తరలిస్తున్నారు. ఎందుకంటే మేరీమాత చర్చికి ఈ రోజు ఆఖరి రోజు పండగ అనమాట. సో అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఒడిశా నుంచి వచ్చాము. ఒడిశా నుంచి వచ్చారండి? ప్రతి ఏటా వస్తారా? ప్రతి ఏటా వస్తాము. చాలా ఒడిశా నుంచి కూడా చాలా మంది వస్తారు. మేము ప్రతి ఏటా వస్తాము. ఇంకేంటంటే ఇక్కడ మెయిన్ మర్రితల్లి పుణ్యక్షేత్రము విలువలు చాలా మందికి తెలిసింది. దానివల్ల ఏంటంటే అందరికి మా ఒడిశా బార్డర్, మా తెలుగు ఏరియా మొత్తం చాలా మంది ఇక్కడికి వస్తారు అన్నమాట దర్శించుకోవడానికి. ఈ 9 రోజుల పండగ. మీరు 9 రోజులు ఉన్నారు? 9 రోజులు లేదు, చివరి రోజు కాబట్టి చివరి రోజు వచ్చి దర్శించుకొని మరి అమలోద్భవ మాత పండగ మహోత్సవం కాబట్టి ఉదయం సాయంత్రం కూడా గిరి ప్రదక్షిణ ఏదో ఉంటది కదా, అది కూడా సాయంకాలం 4 గంటలకి మొత్తం ఇక్కడ నుంచి మర్రితల్లికి పుర ప్రదక్షిణ మొత్తం చేస్తారు. చేసి తర్వాత అలాగే సాయంకాలం మన ప్రోగ్రామ్స్ ఉంటాయి కూడా. అదే దీంట్లో హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ పాల్గొంటారు. ఇది మతము అనేది కాదు, ఇది అందరూ ఒక పండగ. ఇది అందరం ఒకటి చూస్తాం, ఒక టూరిజం లాగా, ఒక మర్రితల్లి ఒక పండగ లాగా అందరూ వచ్చి చూస్తారు. అదే చూస్తే పెద్ద జాతరలా ఉంది, వేలాది జనాలు లక్షల్లో కూడా. ఇంకా ఈ సంవత్సరం కొంచెం చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వర్షం పడుతున్నా సరే చాలా ఎక్కువ జనం వచ్చారు. ఇప్పుడు చూస్తుంటే మార్నింగ్ చూస్తుంటే చాలా తక్కువలాగా ఉంది. ఇప్పుడు చూస్తే ఇంకా మన రద్దీగా పెరిగినారు. ఉదయం 5:30 నుంచి పూజలు స్టార్ట్ అవుతాయి. అది మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు అవుతాయి పూజ. తర్వాత పూజ. ఇది గిరి ప్రదక్షిణ అనేది ఎన్ని గంటలకు మొదలవుతుంది? అది సాయంకాలం 4 గంటలు. 4 గంటల నుంచి అందరూ ఒకేసారి స్టార్ట్ చేస్తారు. దీంట్లో ముస్లింలు కూడా పాల్గొన్నారు. ముస్లింస్ కూడా ఇక్కడ ఏరియాలో కొన్నారు, వాళ్ళు కూడా ఇందులో పాల్గొని మొత్తం పుర ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ కాదు, పుర ప్రదక్షిణ. మీది ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్ లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.